సార్ అసలు హిల్ట్ అంటే ఏమిటి? హిల్ట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది ఇండస్ట్రియల్. హిల్ట్ పాలసీ ఏంటి సార్ మరి? రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ చాలా ఆర్థిక మాన్యంతో మరి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఈ హిల్ట్ పాలసీ మీద అగైనెస్ట్ గా ఉన్నారు. ఎందుకు సార్ మరి అది? ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఈ గవర్నమెంట్ మరి ఇప్పుడైతే కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారికి లెటర్ రాశారంట. ఇది పెద్ద జోకు. సార్ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ హిల్ట్ ప్రాసెస్ ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలంటున్నారు. మరి ఎందుకు అంటున్నారు అలా? ఇవన్నీ రిపర్కషన్స్ వస్తాయి కదా ప్రతిపక్షాలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిఎస్ న్యూస్ రూమ్. దిస్ ఈజ్ లత. ఈ రోజు మరొకసారి మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం తాడూరి శ్రీనివాస్ గారిని. ఈ రోజు హిల్ట్ అంటే ఏమిటి, హిల్ట్ గురించి డెప్త్ గా తాడూరి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. సార్ మరొకసారి మాకు ఇంటర్వ్యూ కోసం టైం ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. వెల్కమ్ వెల్కమ్. సార్ అసలు హిల్ట్ అంటే ఏమిటి, ఒకసారి మాకు వివరిస్తారా? హిల్ట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది ఇండస్ట్రియల్ పాలసీ. మనకు దీదెన్ ఏపీఐసి ల్యాండ్స్ ఏవైతే ఉండనో వాటిని తర్వాత తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి హయాంలో టీఎస్ఐఐసిగా, ప్రస్తుత గవర్నమెంట్ టీజీఐఐసిగా మార్చడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఆ రోజు సన్నకారు చిన్నకారు రైతులందరి దగ్గర భూములు తీసుకొని ఇండస్ట్రియలైజేషన్ తెస్తే కనుక ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి, యువతకి ఉద్యోగాలు ఇవ్వచ్చు, తద్వారా రాష్ట్ర ఆదాయ వనరు కూడా సమకూర్చుకోవచ్చు. ఇండస్ట్రియలైజేషన్ తెస్తే మనకు లోకల్ ప్రోడక్ట్స్ కొంత మేరకు బిజినెస్ యాక్టివిటీ పెరుగుతుంది అని చెప్పి అప్పుడున్న ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు ఒక దాదాపుగా 9,129 ఆర్ సంథింగ్ కొన్ని ఎకరాలు వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేయడం జరిగింది. అక్వైర్ చేసినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అక్వైర్ చేసిన తర్వాత గవర్నమెంటే లేఅవుట్ చేస్తుంది, అంటే ఇండస్ట్రీస్ కి పనికొచ్చే విధంగా లేఅవుట్ చేస్తుంది. ఇండస్ట్రీస్ కి లేఅవుట్ చేసిన తర్వాత మౌలిక వసతులు, అంటే వారికి కావాల్సినటువంటి వాటర్, ఇది ఇండస్ట్రీకి నాట్ డ్రింకింగ్ వాటర్ బట్ ఇండస్ట్రీ నడపడానికి కావాల్సిన గాల్వనైజింగ్ యూనిట్స్ వస్తాయి, ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ వస్తాయి, ఎలక్ట్రానిక్ ఈసీబీ బోర్డ్స్ వస్తాయి, ఇది మనకు తర్వాత మనకు కెమికల్ ఇండస్ట్రీస్ కొన్ని వచ్చినాయి. సో ఈ రకంగా అన్ని ఇండస్ట్రీస్ చేయడానికి షెడ్లు కూడా వాళ్ళే చేసి ప్లగ్ అండ్ ప్లై అనే ఆ సిస్టమ్ కాకుండా మామూలుగానైతే కొన్ని వసతులు కల్పించి ఓ లేఅవుట్లు చేసి ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో ఎంతండి, మీ ఇలాంటి ఎడ్యుకేటెడ్ అప్పుడు యూత్ ఉన్నటువంటి వాళ్ళకి 150 రూపాయల గజం, 500, 1500 వరకు కూడా నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు ఆ రకంగా జరిగినాయి. దీంట్లో మీకు చెర్లపల్లి కానీ, ఐడిఏ బొల్లారం కావచ్చు, మౌలాలి కావచ్చు, నాచారం కావచ్చు, ఉప్పల్ కావచ్చు, జోడిమెట్ల, మన బాలానగర్, ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్న అజాంగర్, ఏదో అజాంబాద్, ఇది సంథింగ్. సో ఇవన్నీ కూడా లేఅవుట్లు చేయడం జరిగింది. ఆ రోజుల్లోనే ఇచ్చేసారు. కొన్ని లీజ్కి ఇచ్చినారు, 99 years లీజ్కి ఇచ్చినారు. కొన్ని 4 years 5 years మీరు నడిపిస్తే కనుక మీకు టైటిల్ ఇస్తాం, అప్పటి వరకు టెంపరీ అలాట్మెంట్ ఆర్డరే ఇస్తామని. సో అలాట్మెంట్ ఆర్డర్ల మీదనే కంపెనీలు నడిచినాయి కొంతకాలం. ఆ తర్వాత ఇండస్ట్రీ పర్పస్ మార్చకుండా ఎవరైతే నిజంగా ఏ పర్పస్ కోసం తీసుకున్నారో అవే నడిపించిన వాళ్ళకి గవర్నమెంట్ ముందుకు వచ్చి ఆ రోజుల్లో టైటిల్ డీడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే టోటల్ ట్రాన్స్ఫర్, వారే ఓనర్స్ గా సేల్ డీడ్స్ కూడా చేయడం జరిగింది. అది దెన్ వాళ్ళు ఉన్నటువంటి కార్పొరేషన్ ఎండి వచ్చి రిజిస్ట్రేషన్స్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఏమైందంటే కంపెనీలు కాలానుగుణంగా ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ హైదరాబాద్ నగర విస్తరణ వల్ల కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి. అంటే ఉదాహరణకి మీకు కన్వెన్షన్ సెంటర్స్ అండ్ తర్వాత హోటల్స్, తర్వాత స్టోర్స్, డిమార్ట్ లాంటి సంస్థలు, తర్వాత పిక్చర్స్ యూనిట్స్, మన ఏది సినిమా థియేటర్లు, తర్వాత హాస్పిటల్స్, తర్వాత కార్పొరేట్ విద్యాలయాలు, కార్పొరేట్ వైద్యాలయాలు, ఇవన్నీ కూడా ఈ ఇండస్ట్రీస్ దాంట్లో ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకు చేసినారంటే కంపెనీలు నడవకపోవడం ఒకటైతే, రెంటల్ వాల్యూ పెరగడం వల్ల వీళ్ళకి ఇస్తే రెంట్ ఎక్కువ రావడం వల్ల, లేదా ఎవరైనా లాస్ అయిన వాళ్ళు ఉంటే, లాస్ అయిన ఎంటర్ప్రీనర్ ఉంటే వాళ్ళ దగ్గర వీళ్ళు కొనేసి ఈ రకమైనటువంటి తెచ్చినారు. ఇది కూడా ఒక లోపమే. ఆ రోజు ఉన్న డీదెన్ గవర్నమెంట్స్, ఉదాహరణకి మనకు మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు ఉన్నారు. వారి హయాంలో ప్రతి చౌరస్తా, ఈసెల్ చౌరస్తా, మౌలాలి, నాచారం, బాలనగర్, అన్ని చౌరస్తాల దగ్గర అన్ని యూనిట్స్ లో కమర్షియలైజేషన్ అయిపోయినాయి. అంటే అవన్నీ ఇల్లీగల్ గా అయినాయి. సో దానివల్ల ఏంటంటే కంపెనీ నడుస్తున్నట్టుగానే రికార్డ్స్ ఉంటాయి, బట్ ఇక్కడ మాత్రం సినిమా థియేటర్ నడుస్తుంది.
సో సినిమా థియేటర్ ఒకవేళ జోన్ కన్వర్షన్ అయినాక నడిస్తే ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, ప్రాపర్టీ ట్యాక్స్ అని ఈ రకంగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ శానిటేషన్ కూడా మన ఎవరు ఐలా అనే మున్సిపాలిటీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో ఈ రకంగా ఇండస్ట్రీస్ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆ రోజున్న ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ ఇండస్ట్రియల్ జోన్లు అనేటివి వచ్చినాయి. దీన్ని ఇప్పుడు ఏంటంటే హిల్ట్ అనే గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాలసీ ఏంటంటే ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్, అంటే జోన్ కన్వర్షన్. అంటే ఒక ఇండస్ట్రీ రూపంలోనే కాకుండా రేపు మేము కమర్షియల్ చేస్తాం, రెసిడెన్షియల్ జోన్ చేస్తాం. రెసిడెన్షియల్ అంటే అపార్ట్మెంట్ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కడతాం. సో వీటన్నిటికీ మాకు అనుమతులు కావాలి. సో కాబట్టి ఇండస్ట్రీ జోన్ ఉంటే ఇండస్ట్రీయే పెట్టాలి. సో ఆ జోన్ కన్వర్షన్ చేస్తే కనుక ఏంటంటే రేపు ఏదైనా చేయొచ్చు అన్నట్టు ఆ ప్రెమిసెస్ లో. సో అనేది ఈ హిల్ట్ పాలసీ రూపంలో తెచ్చినారు. సార్ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ ఏంటి సార్? మరి ఇప్పుడు తీసుకొచ్చిన పాలసీ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ చాలా ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతుంది. గత ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. తను ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి, స్కీమ్స్ వారు ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల హామీలని నెరవేర్చేటటువంటి క్రమంలో తను ఏ రకంగా ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలనే దాంట్లో నుండి పుట్టినటువంటిదే ఈ హిల్ట్ అని నేను భావిస్తా ఉన్నాను. ఈ హిల్ట్ ఎందుకు తెచ్చినాడంటే తను ఈరోజు ఈ జోన్ కన్వర్షన్ కనుక చేస్తే, మీ ప్లాట్ ఉందనుకోండి, మీకు ఒక ఇండస్ట్రీ ఉంది, సపోజ్ ఒక 1000 గజాలు ఉంది. ఈ రోజు మీ SROలో ఉన్న బుక్ వాల్యూ అంటే మార్కెట్ వాల్యూ, గవర్నమెంట్ లో ఉన్న మార్కెట్ వాల్యూ నిజంగానే ఇది ₹1,00,000 గజం ఉంటుంది, కానీ మార్కెట్ లో వచ్చి అది ₹15,000 గజం అట్లా ఉంటుండొచ్చు. ఎంత ఉందో తెలియదు నాకు, కానీ అప్రాక్సిమేట్లీ. సో ఇప్పుడు ఈ 15,000 గజం మీద 30% గవర్నమెంట్ కు నువ్వు రెవెన్యూ పే చేస్తే నువ్వు ఇండస్ట్రీని మార్చుకొని నీ ఇష్టం ఉన్న బిల్డింగ్ కట్టుకోవచ్చు. అది నువ్వు అపార్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు, సినిమా థియేటర్ అయినా పెట్టుకోవచ్చు, ఏ కార్పొరేట్ విద్యాలయం, వైద్యాలయం ఏదన్నా చేసుకోవచ్చు. ఇది కన్వర్షన్ అన్నట్టు. దాంట్లో రెండు ఏంటంటే 80 ఫీట్ల రోడ్ ఉన్నటువంటి దానికి 30%, 100 ఫీట్లు ఉన్న దానికి 50% వరకు రెవెన్యూ కలెక్ట్ చేస్తా ఉన్నాడు. ఓవరాల్ గా ఈ జోన్ కన్వర్షన్ చేసిన తర్వాత కొన్ని పొల్యూటెడ్ కంపెనీలు ఉంటే నగర శివార్లు బయటికి పోవాలనేది మా పర్పస్, మా ఉద్దేశం అని అతను చెప్తా ఉన్నాడు. కానీ అసలు ఉద్దేశం ఏంటి? తను రెవెన్యూ, ప్రభుత్వానికి రెవెన్యూ సమకూర్చుకోవడం ఒకటే అవుతే, మనం లోపల ఇక వీళ్ళు కొంత అవినీతికి కూడా ఆస్కారం ఇచ్చేటటువంటి నోటిఫికేషన్ ఇచ్చినారు. దాంట్లో ఇంకా పకడ్బందీ నోటిఫై చేయలేదు అనేది మన యొక్క ఆరోపణ. మరి ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఈ హిల్ట్ పాలసీ మీద అగైనెస్ట్ గా ఉన్నారు. ఎందుకు సార్ మరి అది? డెఫినెట్ గా ఎందుకు అంటే ఇప్పుడు ఇంకా ఈ గవర్నమెంట్ వాల్యూ ఏదైతే రిజిస్టర్ వాల్యూ ఉందో దాన్ని పెంచొచ్చు కదా గవర్నమెంట్. ఇది ఎప్పుడో నిర్ణయించినటువంటి 15,000 గజం ఇక్కడ మార్కెట్ లో 1 lakh ఉంది. దాన్ని 30,000, 25,000 చేస్తే బాగుంటది అనేది నా యొక్క ఆలోచన. దాన్ని పెంచిన తర్వాత చేస్తే గవర్నమెంట్ కి ఆదాయం పెరుగుతుంది కదా. అంటే ఇంకా ఆదాయ వనరులు అత్యధికంగా సమకూర్చుకునే దగ్గర ఎందుకు ఇంత లెస్ గా మీరు నిర్ణయం తీసుకున్నారు అనేది ఒకటే. రెండవది ఏంటంటే ఇక్కడ 2 అప్లికేషన్స్ ఉంటాయి. ఇండస్ట్రీ ఓనర్స్ ఏమో జోన్ కన్వర్షన్ కావాలంటారు, కొంతమంది మాత్రం నేను జోన్ కన్వర్షన్ నేను చేసుకోను, నేను పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఆచారంలో ఉన్నాయి, బాగా పొల్యూషన్ బయటకు వస్తూ ఉంటాయి, మళ్ళీ కొత్తగా వేరే దగ్గర షిఫ్ట్ చేయడం, ఈ ఎంప్లాయీస్ రాకపోవడం, ఒక్కొక్కసారి ఈ బాయిలర్స్, ఈ మెషినరీ అంతా కనుక ఊడదీసి అక్కడ రీఇన్స్టాల్ చేస్తే మొత్తం డ్యామేజ్ అయిపోతాయి. సో టెక్నాలజీ కూడా ఇప్పుడు మారిపోయినది, అవి పనికి రాకుండా అయిపోతాయి. సో అట్లా అని కొందరు చేసుకోరు. మరి చేసుకొని వాళ్ళకు ఏ రకమైన పాలసీ గవర్నమెంట్ చెప్పట్లేదు, సైలెంట్ గా ఉంది. దాంట్లో ఉన్న కార్మికులని రోడ్డు మీద పడితే ఆ కుటుంబాలను ఎట్లా ఆదుకుంటారు? సోషల్ ఇంపాక్ట్ అనేది ఎక్కడ కూడా అసెస్ చేయలేదు. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ ప్రజలు ఏమన్నా స్థితిగతుల మీద, జీవన స్థితిగతుల మీద ఎఫెక్ట్ పడితే కనుక దాన్ని సోషల్ ఇంపాక్ట్ సర్వే అంటారు. సో అది చేయకుండానే నిర్ణయం తీసేసుకున్నారు. ఇప్పుడు ఆ కార్మిక కుటుంబాలు రోడ్డు మీద, వాళ్ళ పిల్లలు ఏమో చదువుకుంటారు, మధ్యలోనే తీసేయడము, లేదా తను ఇదే ఉద్యోగం నా జీవితం అనుకుని ఉంటాడు, ఇంకో దానికి ఇన్కేపబుల్ ఉంటాడు. ఇప్పుడు ఈ టెక్నాలజీ మారినప్పుడు కొత్త జాబ్ పోవాలంటే మళ్ళీ ఇబ్బంది. మరి ఆ కుటుంబానికి ఎట్లా వీళ్ళు చేస్తారు? లేదు ఇదే కంపెనీ షిఫ్ట్ అయితే అక్కడ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందా ఇంకో లేఅవుట్? ఆ లేఅవుట్ ఏర్పాటు చేస్తే ఇదే కార్మికులను అతను పెట్టుకుంటాడా, లేకపోతే ఉన్న పలంగా ఇక్కడ లే ఆఫ్ చేసి వెళ్ళిపోతాడా? సో కార్మిక చట్టాలు, లేదా ప్రజలకు ఇప్పుడు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ వచ్చినాయి అనుకోండి, ఇండస్ట్రీస్ పోయి అక్కడ వాటర్ లైనే లేదు కదా, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కంపెనీలకు ఇవ్వలేదు ఆ రోజు, ఓన్లీ మామూలు డ్రైన్ ఇచ్చినారు. సో అది ఏ రకంగా చేస్తారు? వాటర్ డ్రైన్ ఏ రకంగా చేస్తారు? డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ ఎక్కడ కడతారు? గ్రీన్ బెల్ట్ ఏరియా కింద కొంత ల్యాండ్ తీసినారు, మరి ఆ గ్రీన్ బెల్ట్ ని చెట్లు తీసేసి రేపు స్టేడియంలు రావాలి, లైబ్రరీస్ కావాలి, మల్టీ జోన్ అన్నప్పుడు కమర్షియల్ యాక్టివిటీస్, రెసిడెన్షియల్ జోన్ అన్నప్పుడు పార్కులు రావాలి, యోగా సెంటర్, సీనియర్ సిటిజన్స్ కి కమ్యూనిటీ హాల్ కావాలి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి తెస్తారు? ఉన్న లేఅవుట్ లో అంత స్థలం ఉందా? మరి
సో ఇవన్నీ ఏవి అసెస్ చేయకుండా ఉన్న పలంగా నిర్ణయం తీసుకొని జోన్ కన్వర్షన్ అని ఇచ్చేసి చేతులు దులుపుకోవడం, డబ్బులు జమ చేసుకోవడం అనే విధంగా ఉంది కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే కేటీఆర్ అన్నట్టు మేము అనట్లేదు నీకు 5 లక్షల కోట్లు ఉన్నాయి, 10 లక్షల కోట్లు ఉన్నాయి. ల్యాండ్ నీకు అసెస్మెంటే 9,000 గజాలలో 4,000 ఉన్నప్పుడు 4,000లో తప్పకుండా అవినీతి ఉంటే దాన్ని ఉన్నటువంటి వ్యవస్థల మీద కొంత మేరకు మనం యాక్టివ్ గా ఉండాలి, చర్యలు తీసుకుంటాం. వీళ్ళు తీసుకున్నటువంటి దాంట్లో ఎక్కడెక్కడ అవినీతికి ఆస్కారం ఉందో దానికి ఆల్టర్నేటివ్ గా ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు యాక్టివ్ రోల్ ఉండాలి. ఇగో మేము అప్పుడు వాళ్ళు యాక్చువల్ గా టైటిల్ డీడ్స్ ఇచ్చినారండి. కేటీఆర్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు ఇదే జోన్ కన్వర్షన్ చేసుకోవచ్చు అనేదానికి కూడా ఆయన ప్రణాళిక తయారు చేసి పెట్టుకున్నాడు. వాళ్ళకు పాపము అన్లక్కీ ఫెలో మళ్ళీ గవర్నమెంట్ రాలేదు, తను మళ్ళీ మున్సిపల్ శాఖ మంత్రి, ఇండస్ట్రీ మంత్రి కాలేకపోయినాడు. సో బ్యాడ్ లెక్క. సో అది ఆయనకి ఏంటంటే ఇప్పుడు కడుపు మంటగా ఉండే స్టేట్మెంట్స్ వస్తా ఉన్నాయి. అట్లా కాదు, ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు అవినీతికి ఎక్కడెక్కడ ఆస్కారం ఉంటది, జీవో ద్వారా ఎంత మేరకు ఉంటది, లేదా ప్రభుత్వం రెవెన్యూ పెంచాలంటే ఇంకేం చేస్తే బాగుంటది, ఇటువంటి ఆలోచనలన్నీ కూడా ఇప్పుడున్న జీవో బాగలేదు, బాగలేదు, దాన్ని ఎట్లా ఆపుదాం, ఆ రకంగా చెయ్యాలి కదా. సో అట్లా చేయకుండా ఆయన ఓన్లీ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నాడు, ఆల్టర్నేటివ్ మెజర్స్ సూచించట్లేదు. సో ప్రధాన ప్రతిపక్షం ఫెయిల్ అయింది, ప్రభుత్వం కూడా ప్రజల యొక్క ఆలోచనని తీసుకోకుండా ఉన్న పలంగా ముందుకు పోతా ఉన్నది. మరి ఇప్పుడైతే కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారికి లెటర్ రాశారంట ఈ సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి ఇండస్ట్రియల్ ఎలిగేషన్ మీద. మరి ఏమంటారు దాని గురించి? ఇది పెద్ద జోకు. కేటీఆర్ లెటర్ రాహుల్ గాంధీకి రాశాడు. రాహుల్ గాంధీ ఎవరు చెప్పు? సో రాహుల్ గాంధీ పార్టీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, నోవేర్ కన్సర్న్ విత్ దిస్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్. సో ఆయన ఎవరికి ఇవ్వాలి? సో నాట్ రిలేటెడ్ ఆల్సో. సో నేనేమంటున్నా అంటే ఈయన లెటర్ రాస్తే ఎవరికి రాయాలి? లేకపోతే కేంద్రానికి రాయొచ్చు, లేదా కోర్టుకు పోవచ్చు, లేదా అసెంబ్లీని మళ్ళీ పెట్టండి, మేము వచ్చి అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తామనొచ్చు, లేదా అఖిలపక్ష మీటింగ్ కండక్ట్ చేయమనొచ్చు, లేదా నువ్వు చెప్తే వింటలేవు ఇది ఆల్టర్నేటివ్ మెజర్ అని రాసి దాన్ని పబ్లిక్ గా ఒక లెటర్ రూపంగా ఇవ్వచ్చు. సో ఆ రకంగా చేయాలి కదా. మీరు బీజేపీని చూసి నేర్చుకోండి. మేము గవర్నర్ దగ్గరికి పోయినాం ఇమీడియట్. ఈ ప్రభుత్వం వినప్పుడు ఏం చేస్తాం? గవర్నర్ ఆల్టర్నేటివ్ మెజర్, ఆడ కూడా కాకపోతే కోర్టుకు పోతాం. సో దిస్ ఇస్ ద వే. ప్రతిపక్షం ఎక్కడో గాడి తప్పింది. ఆయన అమెరికాలో చదువుకొని వచ్చిండు, మరి ఈ రోజు రాహుల్ గాంధీకి లెటర్ రాసిండంటే రేవంత్ రెడ్డిని బయటపడేయడమే. ఈ స్కీమ్ స్మూత్ గా నడవడానికి ఆయన కూడా ఉపయోగపడుతున్నారు. ఇది డ్రామా, రేవంత్ రెడ్డి అండ్ కేటీఆర్ మధ్య నడుస్తున్న డ్రామా. అందుకే రాహుల్ కి లెటర్ రాసినాడు. రాహుల్ ఏం చేస్తాడు? సో ఈ జీవోని ఆపుతాడా? ఆయన మన జీవో కొట్టేస్తాడా? అది తప్పది. ఒక పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకో పార్టీ ప్రెసిడెంట్ కు రాయడం అనేది తప్పు. ఆ పార్టీ ఆ నిర్ణయం తీసుకుంది, ఆ పార్టీ గవర్నమెంట్ దాన్ని తీసుకున్న దాన్ని ఎట్లా తప్పు అనేది ప్రజల్ని చైతన్యపరచాలి, లేదా స్టాట్యూటరీ అథారిటీస్ కి లెటర్ ఇవ్వాలి. సో కంప్లీట్ కేటీఆర్ ఫెయిల్ అవుతా ఉన్నారు. అందుకే బీజేపీ ప్రత్యక్ష పోరాటానికి దిగినాం. మేము ఈ జీవో ఏదైతే ఈ కొంత అవినీతికి ఆస్కారం ఉండేటటువంటిది, ప్రజలకు ఉపయోగం లేనటువంటిది, తర్వాత కార్మికులను రోడ్డున పడేసేటటువంటి జీవో, ఇది తప్పకుండా కార్మికుల రక్షణ. రేపు బేసిక్ కమ్యూనిటీస్ ప్రిపేర్ చేయకుండా ఇవి మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు వస్తే హైదరాబాద్ అంతా ఆగమవుతుంది. సో ఇప్పటికే ట్రాఫిక్ కంజెషన్ ఉంది, డ్రైనేజ్ ఉంది, పొంగి పొర్లుతా ఉంది, వర్షాలు పడితే పిల్లలు మ్యానువల్లో పడి చనిపోతా ఉన్నారు. సో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని బీజేపీ పోరాటం. నిన్న మా రామచంద్రరావు గారు స్టేట్ ప్రెసిడెంట్ పోయి గవర్నర్ గారిని కలిసినారు. చూద్దాం సార్. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ హిల్ట్ ప్రాసెస్ ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలంటున్నారు. మరి ఎందుకు అంటున్నారు అలా? ఇవన్నీ రిపర్కషన్స్ వస్తాయి కదా. ప్రతిపక్షాలు పోరాటం చేస్తే ప్రజలు చైతన్యం అవుతారు. సో తొందరగా సందులో సడేమి అలా చేసుకొని లక్షల కోట్లు మూట కట్టుకొని వెళ్ళిపోదాం అనేది ఉద్దేశం అయి ఉంటది. బట్ నేనేమంటున్నా అంటే సరే, ఆయన ఇంటి కోసం అని అనట్లేదు. అవినీతి ఏ రకంగా ఉందో చూద్దాం. రేపు ఇక్కడ వ్యవస్థలు వే ఆఫ్ థింకింగ్ ఐపాస్ సిస్టమ్ లాగా తను నోడల్ ఏజెన్సీగా మన టీజీఐఐసిని పెట్టినాడు. నేనేమంటానంటే మరి ఐలా ఏం చేస్తుంది? రేపు ఇది కన్వర్షన్ అయిన తర్వాత అపార్ట్మెంట్లు కట్టిన తర్వాత జిహెచ్ఎంసీకి ఇస్తారా? ఐలానే మెయింటైన్ చేస్తుందా? లేదు ఆల్టర్నేటివ్ ఈ ఇండస్ట్రీస్ లేసి పోనటువంటి వాళ్ళకి ఏ రకమైన చర్యలు తీసుకుంటది? ఇంతకుముందు అన్నట్టు మళ్ళీ కార్మికులకు ఏ రకంగా తీసుకుంటది? సో అనేక అంశాలతో ముడిపడి ఉన్నది. ఆయన తొందరగా చేద్దాం అనుకుంటున్నాడు, కానీ ఇది ప్రతిపక్షాలు పోరాటంతో ఆయన వెనకకు పోయే ఛాన్స్ ఉంటది. మనకి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అసలైన మాజీ ముఖ్యమంత్రి దీన్ని ఏ రకంగా చేద్దాం అనుకుంటూ ఆయన బయటకు వస్తలేడు. ఈయన కేటీఆర్ ఏమో రాహుల్ గాంధీకి లెటర్లు ఇస్తూ కాలయాపన చేస్తున్నాడు. అందుకే బీజేపీ ఈ రోజు గవర్నర్ దగ్గరికి పోయింది. రేపు లీగల్ రెమెడీస్ కూడా ఆలోచిస్తాం, ప్రత్యక్ష పోరాటాలకు కూడా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. అసలు ఎందుకు? దాని వెనక ఏమైనా ఉందంటారా?
డెఫినెట్ గా ఏదో ఒక లాభం ఉంటేనే కదా అంత తొందరగా చేస్తారు. ఫస్ట్ ఆ ఆయనకు లాభం ఏంటి అని మీరు రెండు ఏమైనా మూడు ఎక్స్పెక్ట్ తీర్లు ఉన్నాయి. చేయగలరా? ఒకటి ప్రభుత్వ ఖజానా బాగా అప్పులపాలై ఉన్నది, దానికి కొంత డబ్బు కావాలి, ఇమీడియట్ అవసరం. రెండవది లోపాయకారి ఒప్పందాలు చేసుకొని ఈ ప్రభుత్వ పరిపాలకులు ఏం చేస్తారంటే ప్రమాణ స్వీకారాలు ఒకలా చేస్తారు, కానీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏంటంటే ఈ జీవో తెస్తామని ఆయన ఎప్పుడో కలగంటాడు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వీళ్ళు అందరూ పోయి ఇండస్ట్రీస్ ని తక్కువ ధరకు కొనేస్తారు. కొన్న తర్వాత దీన్ని ఈ రకమైన జోన్ కన్వర్షన్ అనే మాట బయటికి తీసుకొస్తారు. ఒక్కటేసారి రియల్ ఎస్టేట్ అక్కడ పెరిగిపోతాయి ధరలు అమాంతంగా. సో ఆ అటువంటి వాటికి ఆస్కారం ఉండొచ్చు. దీని మీద కూడా ఒక అయితే కమిటీ వేయాలి. ఎక్స్పెక్ట్ వాళ్ళు ఏదో మంత్రి చేస్తున్నారా? కమిటీ ఉపసంఘం మంత్రివర్గ ఉపసంఘం వేసినట్టుగా చెప్తా ఉన్నారు. బట్ ఇవన్నీ కూడా నేనేమంటానంటే అఖిలపక్ష పార్టీ ఇమీడియట్ మీటింగ్ పెట్టాలి ఒకటి. రెండవది ఏంటి, అసెంబ్లీని కూడా కాల్ చేయాలి. మూడవది కార్మికులని, కార్మిక సంఘాల నాయకులని, ఆ కంపెనీ ఆ ఏరియాలో ఉన్న పుర ప్రముఖులని, తర్వాత కంపెనీ ఓనర్స్ ని, తర్వాత వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని చర్చలు చేయాలి ఏ రకంగా పోతే బాగుంటది అనేది. సో ఫేర్ గా పోయే వాళ్ళకి ఇవన్నీ ఎక్సర్సైజెస్ చేస్తారు. ఏదన్నా మతలబ్ పెట్టుకొని పోయే వాళ్ళు సడి చప్పులు లేకుండా తొందరగా డిస్పోజల్ చేద్దామని చూస్తారు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇది చాలా పెద్ద ఇష్యూ. ముఖ్యమంత్రి గారు దయచేసి ఇమీడియట్ గా అన్ని వర్గాల ప్రజల్ని మీటింగ్ కాల్ఫర్ చేసి చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో చూసారు కదండి, ఇది ఈ రోజు వీడియో. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. సో ఈ ఇంటర్వ్యూ మీద అలానే హిల్ట్ ప్రాసెస్ మీద మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ లత సైనింగ్ ఆఫ్ టిఎస్ న్యూస్ రూమ్.